గడిచిన ఎపిసోడ్స్లో ఈ కార్యక్రమంలో జీవ పరిణామ సిద్ధాంతం, ఆ సిద్ధాంతానికి శాస్త్రీయత ఎంత, జీవ పరిణామ సిద్ధాంతంలో ప్రాముఖ్యమైన అంశం న్యాచురల్ సెలక్షన్ గురించి, గత ఎపిసోడ్లో శిలాజాల శాస్త్రీయతను గురించి, శిలాజాల గురించి అనేకమైన విషయాలు కూలంకుషంగా చర్చించాం. జీవ పరిణామ సిద్ధాంతాన్ని అనే అంశం పైన మరింత లోతుగా చర్చించడానికి మన స్టూడియోకి ప్రకాష్ గారు ఇచ్చేశారు. ప్రకాష్ గారు, స్వాగతం. థ్యాంక్స్ అండి. గడిచిన ఎపిసోడ్లో జీవ పరిణామ సిద్ధాంతంలోని శాస్త్రీయత ఆధారాలకి సంబంధించి శిలాజాల గురించి కూలంకుషంగా చర్చించాం. అవునండి. మరి ఈరోజు జీవ పరిణామ సిద్ధాంతాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఈ నియో డార్వినిస్టులు ఏం చెప్తున్నారు, జీవ పరిణామ సిద్ధాంతాన్ని వారు ఎలా వివరిస్తున్నారు, దాన్ని ఎలా సమర్థిస్తున్నారు అనే అంశాలు చర్చించుకుందామా? డార్విన్ సిద్ధాంతం అనేది ఒక వైజ్ఞానికమైనటువంటి ప్రతిపాదనగానే కాకుండా, డార్విన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి 150 సంవత్సరాలైందని ఇటీవలనే మనం సంబరాలు జరుపుకున్నాం. సో ఈ 150 సంవత్సరాల్లో ఈ డార్విన్ వాదం లేకపోతే ఈ జీవపరిణామ సిద్ధాంతం పైన విపరీతమైన చర్చ జరిగింది, విపరీతమైన పరిశోధనలు జరిగాయి, ఎన్నో వాదోపవాదాలు కూడా జరిగాయి. అయితే ఇది ఈ 150 సంవత్సరాల్లో ఒక వైజ్ఞానిక ప్రతిపాదనగానే కాకుండా ఒక తాత్విక ధోరణిగా, చూసారా, ఒక తాత్విక వాదనగా లేకపోతే సిద్ధాంతంగా పరిణమించింది. అంటే ఒక ఫిలసాఫికల్ ఐడియాలజీగా కూడా ఇది పరిణమించింది. అందుకనే డార్వినిజం అని దాన్ని అంటున్నాం. చూసారా, దానికి శాస్త్రీయత ఎంత, లేకపోతే దానికి ఉన్న ఆధారాలు ఏమిటి అని ఆలోచించడం పక్కన పెట్టేసేసి, ఇది మనకి దొరికింది కాబట్టి దేవుడు లేడు. చూసారా, డార్విన్ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని బయటకు తీసుకొచ్చాడు, నిజానికి డార్విన్ చేసింది ప్రతిపాదన మాత్రమే అని దాన్ని ఒక ఫిలాసఫీగా లేకపోతే ఫిలాసాఫికల్ ఐడియాలజీగా దాన్ని విపరీతంగా ప్రచారం చేశారు. సో వాళ్ళని మనం ఏమన్నామంటే డార్విన్ వాదులు లేకపోతే డార్వినిస్ అని అన్నాము. అందులో ప్రధానమైన వ్యక్తి రిచర్డ్ డాకిన్స్. ఈరోజు గాడ్ డిల్యూషన్ అనే పుస్తకాన్ని రాశాడు. దేవుడి భ్రమలో అని దాన్ని తెలుగులోకి డాక్టర్ ఇన్నయ్య గారు, ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ అండ్ ఎథిక్స్ సొసైటీ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ డాక్టర్ ఇన్నయ్య గారు దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. అది మనకి విజయవాడలో కానీ గుంటూరులో కానీ విశాలాంధ్రలో కూడా దొరుకుతుంది. కాబట్టి తెలుగు పాఠకులకు కూడా ఇవి చాలా సుపరిచితమే, ఒకవేళ చదివే అలవాటు ఉంటే. దానికి అఫ్కోర్స్ కౌంటర్, దేవుడి భ్రమలోకి కౌంటర్ కూడా వచ్చింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్, విక్లిఫ్ హాల్ ప్రిన్సిపల్ అయినటువంటి అలిస్టర్ మెగ్రాత్ దానికి గాడ్ డెల్యూషన్ అనేటువంటి రిచర్డ్ డాకిన్స్ పుస్తకానికి కౌంటర్గా ఆయన డాకిన్స్ డెల్యూషన్ అనే పుస్తకాన్ని రాశాడు. నేను డాక్టర్ ఇన్నయ్య గారికి ఈమెయిల్ పంపుతూ, మీరు ట్రాన్స్లేట్ చేశారు డాకిన్స్ పుస్తకాన్ని, గాడ్స్ డెల్యూషన్ని దేవుడి భ్రమలో అనే పుస్తకంగా, అయితే దానికి కౌంటర్ వచ్చింది, మరి నిజాయితీ ఉంటే మనకి దీన్ని కూడా మీరు ట్రాన్స్లేట్ చేస్తే బాగుంటుంది, డాకిన్స్ డెల్యూషన్ అంటే డాకిన్స్ భ్రమలో అనే పుస్తకాన్ని నేను ఉత్తరం రాస్తే ఆయన రిప్లై ఇవ్వలేదు. అయితే అలాంటి పుస్తకాలు తెలుగు పాఠకులకు కూడా అందుబాటులో ఉన్నప్పుడు ఒక సిద్ధాంతానికి సంబంధించిన సత్యాసత్యాల్ని అన్వేషించేటువంటి వ్యక్తులకి రెండు పుస్తకాలు చదివినప్పుడు ఏ వాదనలో పటుత్వం ఉంది, ఏ వాదనలో సత్యం ఉందని అవకాశం ఉంటుంది. అందుకనే వాళ్ళు ట్రాన్స్లేషన్ చేయకపోయినా మనలాంటి వాళ్ళు లేకపోతే క్రైస్తవ మేధావులు వాటిని భుజాల మీదకి ఎత్తుకొని ట్రాన్స్లేషన్ చేసి మార్కెట్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీలైతే ఎప్పుడైనా ఆ పుస్తకం గురించి చర్చ మనం చేద్దాం. అయితే ఈ డార్విన్ వాదులు ఆధునికంగా ఇటీవలి కాలంలో చూపిస్తున్నటువంటి ఒక కొత్త రుజువులు ఏమిటి అంటే మ్యూటేషన్స్, ఉత్పరివర్తనాలు.
అంటే జన్యువుల్లో ఉన్నటువంటి మార్పులు. వీటిని చూపించి అంటే డార్విన్ సిద్ధాంతాన్ని, జీవపరిణామ సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించే నాటికి అసలు ఈ జన్యు శాస్త్రం అంత పరిడి వెళ్ళలేదు, ఇంత అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు జన్యుశాస్త్రం, జెనెటిక్ ఇంజనీరింగ్ విపరీతంగా పరిడి వెళ్ళింది కాబట్టి దీన్ని వాళ్ళ ఆధారంగా చూపించి జన్యువుల్లో మార్పులు వస్తున్నాయి కాబట్టి ఇది ఎవల్యూషన్కి దారితీస్తుంది అని ఒక కొత్త ప్రతిపాదన చేశారు ఇటీవల కాలంలో. అంటే గత 15 సంవత్సరాల కాలంలో లేదా 20 సంవత్సరాల కాలంలో ఒక ప్రతిపాదన చేశారు. ఈ డార్విన్ వాదులు ఇప్పుడు కొత్త అవతారం ఎత్తి నియో డార్వినిస్ట్గా, అంటే నవ్య డార్విన్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఈ నవ్య డార్విన్ సిద్ధాంతము ఏం చెప్తుందంటే ఈ జన్యువుల్లో వచ్చేటువంటి మార్పులు ఇవి ఎవల్యూషన్కి, జీవ పరిణామానికి, అంటే చిన్న జీవుల నుంచి పెద్ద జీవులుగా అవతరించడానికి, పరిణామం చెందడానికి అవి దోహదపడతాయి. ఎందుకంటే డిఎన్ఏలో లేకపోతే జన్యువులో, ఒక సెల్లో, ఒక జీవకణంలో వచ్చేటువంటి మార్పులు ఫర్దర్గా అవి మార్పు చెంది కొన్ని లక్షల సంవత్సరాలకు ఇది మరొక జీవిగా అంతరించడానికి, ఒక జీవి మరొక జీవిగా రూపాంతరం చెందడానికి ఇది పనికొస్తుంది అని వాళ్ళు కొత్తగా ప్రతిపాదన చేశారు. అయితే ఇక్కడ మనం కొద్దిసేపు మ్యుటేషన్స్ అంటే ఏమిటి, వాళ్ళు చెప్తున్నటువంటి ఈ వాదనలో ఉన్నటువంటి శాస్త్రీయత ఎంత అన్న విషయాల్ని మనం చూడాలి. ప్రతి జీవకణంలో కూడా మనకి జీన్ అనేది ఉంటుంది. ఈ జీన్లో ఒక జీవి ఎలా ఆవిర్భవించాలి, లేకపోతే ఎలాగా ఏర్పడాలి, ఫామ్ అవ్వాలి గర్భంలో, దాంట్లో ఉన్నటువంటి రకరకాల అవయవాలు ఎలా ఏర్పడాలి, దాని ఒడ్డు పొడుగు ఎంత. ఉదాహరణకు ఒక మనిషిని తీసుకుంటే ఆ మనిషికి బట్టతలు ఎప్పుడు రావాలి, మీసాలు ఏ సమయానికి రావాలి, లేకపోతే గడ్డం పూర్తిగా రావాలా వద్దా, నల్లగా పుట్టాలా తెల్లగా పుట్టాలా, లేకపోతే అతని పొడుగు ఎంత, లేకపోతే ఒక స్త్రీ జడ పొడుగ్గా పుడుతుందా పొట్టిగా ఉంటుందా, ఒత్తు జుట్ట లేకపోతే పలసని జుట్ట, ఇవన్నీ వగేరా వగేరా ఇన్ఫర్మేషన్ అంతా కూడా, ఈ సమాచారం అంతా కూడా డిఎన్ఏలో పొందుపరచబడి ఉంటుంది. ఆ డిఎన్ఏ ఒక జీన్లో భాగం. ఈ జీన్లో జరిగేటువంటి మార్పుల వల్ల ఈ సంతానోత్పత్తి జరుగుతున్నప్పుడు తండ్రికి లేకపోతే తల్లిదండ్రులకు పిల్లలకు కొంత మార్పు కనబడుతుంది. అలాగే పిల్లల నుంచి ఆ తర్వాత తరం వచ్చేటువంటి పిల్లలకు కొంత మార్పు కనబడుతుంది. సో ఇలాగా ఒకే జాతిలో మార్పు జరుగుతూ వస్తుంది. ఎందువల్ల జరుగుతుంది? జన్యువుల్లో కొంత మార్పు జరగడం వల్ల జరుగుతుంది. లేకపోతే ఇప్పుడు మన పిల్లలు మనలాగే ఉంటారు, అంతే కదా, యాజ్ ఇట్ ఈస్గా. ఇప్పుడు క్లోనింగ్లో వచ్చిన సమస్య, మార్పు ఏమాత్రం లేకుండా అచ్చం నకలు బయటకు వస్తుంది. సో అయితే ఈ జెనెటిక్ ఇంజనీరింగ్లో మ్యుటేషన్స్ని కనుక్కున్న తర్వాత ఈ మ్యుటేషన్స్ ఎవల్యూషన్కి ఒక అద్భుతమైనటువంటి ఆధారము లేకపోతే పునాది అని వాళ్ళు ఇప్పుడు నియో డార్విన్ వాదులు, ఈ నవ్య డార్విన్ వాదులు దాన్ని తీసుకొస్తున్నారు, ప్రతిపాదిస్తున్నారు. అది ఎంతవరకు నిజము, దాన్ని మనం తెలుగులో ఒకవేళ జీవశాస్త్రంలో మాట్లాడాలంటే ఉత్పరివర్తనాలు అని అంటాం. ఈ మ్యుటేషన్స్, ఉత్పరివర్తనాలు అనేవి ఎంతవరకు నిజం అని చూస్తే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉత్పరివర్తనాలు అనేవి ఒక యాక్సిడెంట్ అనేది తెలుసుకోవాల్సినటువంటి అంశం. అంటే ఇవేదో వీటి వల్ల ఒక కొత్త డిజైన్ ఉనికిలోకి రాదు. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక అందమైన 2 ఓల్వో బస్సులు గుద్దుకుంటే మళ్ళీ 3వ రకమైనటువంటి అంతకంటే అందమైన ఓల్వో బస్సు రాదు. సో ఇట్ ఈజ్ అన్ యాక్సిడెంట్, యాదృచ్ఛికంగా ఎవరి ప్రమేయం లేకుండా జరిగేటువంటి ఒక యాక్సిడెంట్. నాట్ ఓన్లీ దట్, యాక్సిడెంట్ ఒకటే కాదు, మ్యుటేషన్స్ ఆర్ ఎర్రర్స్. అవి ఈ జన్యు మార్పుల్లో వచ్చేటువంటి ఎర్రర్స్ని, తప్పిదాలను మ్యుటేషన్స్ అంటాం. ఈ డిఎన్ఏ ఆర్ఎన్ఏలో జరిగేటువంటి మార్పులు లేకపోతే ఆ కాపీయింగ్ ఎర్రర్స్ అని అంటాం వాటిని. సో ఎర్రర్స్ నుంచి, యాక్సిడెంట్స్ నుంచి ఒక కొత్త రూపం పుట్టుకు రావడం అనేది అసంభవము. హెచ్జే మిల్లర్ చాలా ప్రాముఖ్యుడు ఇతను. ఈ హెచ్జే మిల్లర్ అనేటువంటి సైంటిస్ట్ మ్యుటేషన్స్ మీద చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్కి
ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఈ హెచ్జే మిల్లర్ మ్యూటేషన్స్ గురించి ఏమని అంటాడంటే, ఈరోజు మ్యూటేషన్స్ గురించినటువంటి మనం అనేకమైన ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది ఏంటంటే, మ్యూటేషన్స్ ఆర్ డెట్రిమెంటల్ టు ఆర్గానిజం అని అంటాడు. అంటే ఒక జీవి ఏర్పడడానికి ఇవి పనికి రావడం ఒక విషయం పక్కన పెడితే, అవి ఎందుకు పనికిరావు, అవి హార్మ్ఫుల్ కూడా, అవి హానికరం కూడా అంటాడు అనమాట. దే ఆర్ డెట్రిమెంటల్, ఒక విఘాతంగా ఉన్నాయి, అవి విఘాతంగా ఉన్నాయి అని అంటాడు అనమాట హెచ్జే మిల్లర్. ఆయన మ్యూటేషన్స్లో ఎక్స్పర్ట్, ఆయన నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆయనకి. చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి ఫ్రెంచ్ బయాలజిస్ట్ గ్రాసీ ఏమన్నారంటే, మ్యూటేషన్స్ ఎన్నైనా జరగనివ్వండి, అవి ఎంత అసంఖ్యాకంగానైనా జరగనివ్వండి, కానీ మ్యూటేషన్స్ ఏ మాత్రం కూడా ఇవల్యూషన్కి, జీవ పరిణామానికి, అంటే చిన్న జీవులు పెద్ద జీవులుగా పరిణామం చెందడానికి పనికిరావు అని తేల్చేశాడు. అంత స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఇవి కేవలం ప్రమాదవశాత్తు ఒక తప్పిదాలుగా ఈ మ్యూటేషన్స్ అనేవి గమనించాలి. కానీ జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారంగా మనం చూసినప్పుడు అది ఒక క్రమమైన పద్ధతిలో మార్పు చెందుతూ వెళ్ళాలి సిద్ధాంత ప్రకారం. అయితే ఇట్లా ప్రమాదవశాత్తు అని వారే చెప్తున్నప్పుడు మ్యూటేషన్స్, సో ఆ సిద్ధాంతాన్ని సమర్థించేదిగా ఉండదు. కానీ చాలాసార్లు ఒక సిద్ధాంతాన్ని సమర్థించేటువంటి ప్రయత్నంలో దానికి ఆధారం దొరికినటువంటి దగ్గరగా ఉన్నటువంటి దేన్నైనా పట్టుకొని వెంటనే ఆ సిద్ధాంతం సరి అయింది అని చెప్పడానికి చేసే ప్రయత్నాలుగా కనబడుతుంది తప్ప ఇంకోటి ఏమిటంటే, ఒకవేళ మ్యూటేషన్స్ ఎర్రర్స్ కాకపోయినా, యాదృచ్ఛికంగా ప్రమాదవశాత్తు జరిగేవి కాకపోయినా, అవి యాక్సిడెంట్స్ కాకపోయినా, మ్యూటేషన్స్ చేసేటువంటి ఒకవేళ మార్పులు అవి ఒక పాజిటివ్ చేంజ్కి కారణమైనప్పటికీ కూడా అవి ఒకే జాతిలో ఈ జన్యు మార్పులు చూస్తామే తప్ప ఇంకొక జీవిగా ఒక జాతి నుంచి మరొక జాతికి పరిణామం చెందడానికి అవి కాంట్రిబ్యూట్ చేసినట్టు కానీ, దోహదపడినట్టు కానీ ఎక్కడా ఇంతవరకు మనకు ఆధారాలు లేవు. అటువంటి పొటెన్షియల్, అటువంటి సామర్థ్యత అందులో ఉన్నట్టుగా కూడా మనకి ఇంతవరకు ఎక్కడ సైంటిఫిక్గా నిరూపితం కాలేదు. అది చాలా ప్రాముఖ్యమైన అంశం. అయితే జార్జ్ గేలార్డ్ సింప్సన్ అనేటువంటి ఒక సైంటిస్ట్, ఈయన కూడా ఈ మ్యూటేషన్కి సంబంధించినటువంటి నిపుణుడు. ఈయన ఏమన్నాడంటే, ఒక సంభావ్యతను ఈయన క్యాలిక్యులేట్ చేశాడు, గణించాడు అనమాట. అంటే మ్యూటేషన్స్ ద్వారా జీవ పరిణామం ఎంతవరకు సాధ్యమో అనేటువంటిదని చేస్తే ఈయన ఏమంటాడంటే, ఒక సెల్ యొక్క న్యూక్లియస్లో, ఒక జీవ కణం యొక్క కేంద్రకంలో జన్యు మార్పులు, ఒకవేళ మ్యూటేషన్స్ ఏదన్నా ఉత్పరివర్తనాలు సంభవిస్తే, ఆ మ్యూటేషన్స్ ద్వారా ఒక కొత్త జీవి ఏర్పడడానికి కానీ, చూసారా, లేకపోతే ఒక పాజిటివ్ చేంజ్కి అది కారకం కావడానికి కానీ, అంటే ఎర్రర్స్ అనుకున్నాం కదా మనం, అలా కాకుండా ఒక పాజిటివ్ చేంజ్కి ఈ ఉత్పరివర్తనాలు కారకం కావడానికి కానీ సంభావ్యత, ఛాన్స్, అవకాశం ఎంత అని చూస్తే 1 in 10⁻22 అంటాడు ఆయన. ఒకటి పక్కన 22 సున్నాలు పెట్టి ఎంత అవుతుంది, అంతలో ఒక ఛాన్స్ అంటాడు అనమాట. అంటే ఉదాహరణకి, అంటే ఒకటి పక్కన 22 సున్నాలు పెడితే ఎంత సంఖ్య అవుతుందో అన్ని తెల్ల గోళీలను ఒక చోట కుప్పబోసి అందులో ఒక్క నల్ల గోళీని పెడితే, ఒకటికి కళ్ళకు గంతలు కట్టి ఆ నల్ల గోళీని తీరా బయటికి అంత సంఖ్యలో అని అంటే ఎంత ఛాన్స్ ఉంటుంది తీయడానికి? ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తే ఆ నల్ల గోళీ దొరుకుతుంది వాడికి? అంత ఛాన్స్ అంటాడు అనమాట. అంటే వెరీ 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 లెస్ ఛాన్స్ అనమాట. దాదాపుగా గణిత శాస్త్ర ప్రకారంగా చూసినప్పుడు దాన్ని ఆల్మోస్ట్ జీరో అంటాం. ఆల్మోస్ట్ జీరో, హైలీ ఇంప్రాబబుల్ అంటాం. హైలీ ఇంప్రాబబుల్ అంటాం, ఏమాత్రం కూడా సంభావ్యత లేనటువంటి పరిస్థితి. అయితే ఒకవేళ అది జరిగినా కూడా ఈ 1 in 10⁻22 ఛాన్స్ ఒకవేళ జరిగింది అనుకుంటే అది ఎవ్రీ 254 బిలియన్ ఇయర్స్కి జరుగుతుంది అంటాడు. 1 బిలియన్ అంటే 100 కోట్లు, చూసారా? సో కాబట్టి అది జరిగేటువంటి సంభావ్యతతో పాటు కాల పరిమితిని కూడా పరిధిలోకి తీసుకున్నప్పుడు అది మనకి ఈ లోపల జీవ పరిణామాన్ని మనం చూసినప్పుడు ఇన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ లో ఒక జీవి నుంచి ఇంకొక జీవిగా మారేటువంటి సంభావ్యత తక్కువ ఉన్నప్పుడు, వాస్తవ ప్రపంచంలో మనం చూస్తున్నటువంటి జీవుల్లో ఉన్నటువంటి భిన్నత్వాన్ని గమనించినప్పుడు
అది ఎంత మాత్రం దాంట్లో శాస్త్రీయత కనపడట్లేదు. అయితే ఈ నవ్య డార్విన్ వాదులు ఏమంటున్నారంటే కొన్ని లక్ష వేల సంవత్సరాలకి ఇది జరుగుతుంది అంటున్నారు. పోనీ జరిగినట్టుగా దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయంటే లేవంటున్నారు. అవి చాలా కష్టం, అలా చూడడం కష్టం. అంటే మ్యూటేషన్స్ ద్వారా ఒక జీవి మరొక జీవిగా అవతరించడానికి, పరిణామం చెందడానికి ఇంతవరకు అబ్జర్వ్ చేయడానికి వీల్లేని పరిస్థితి. ఎవరు కూడా ఒక వ్యక్తితో లేకపోతే ఒక 100 మంది వ్యక్తిలో, ఒక 1000 మంది వ్యక్తిలో దాన్ని అబ్జర్వ్ చేయలేనటువంటి, గమనించలేనటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఇది కేవలం ఒక ఊహ, ఒక గుడ్డి నమ్మకం లాంటిది మాత్రమే. నేను మొదట్లోనే మనం చర్చించాం, సైన్స్లో కూడా గుడ్డి నమ్మకాలు ఉన్నాయి, కేవలం మతపరమైన మతంలో కూడా హేతు ఉంది అని మనం చూడడం జరిగింది. సో కాబట్టి సైన్స్లో ఈరోజు ఇది ఒక గుడ్డి నమ్మకంగా మిగిలిపోయింది. కేవలం ఒక శాస్త్రజ్ఞుడు మాట్లాడుతున్నాడు కాబట్టి అతను మాట్లాడిన ప్రతి మాటలో శాస్త్రీయత ఉంది అనుకున్నాం. అది ఒక తప్పిదం. అది కాబట్టి వారు మాట్లాడే మాటలకి, వారు ప్రతిపాదించే సిద్ధాంతాలకి శాస్త్రీయత ఆధారాలు, ప్రమాణాలు మనం గమనించినట్లయితే ఆ యొక్క వాటిని కులమానంగా ఉండవు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ చర్చ మరింతగా వెళ్ళక ముందు సైంటిఫిక్ డేటింగ్, ఎందుకంటే గడిచిన ఎపిసోడ్లో కూడా శిలాజాలం గురించి మనం చర్చించుకున్నాం. సో శిలాజాలు ఎప్పటి కాలానివి, అవి ఎంత కాలం నుంచి ఆ విధంగా శిలాజాలుగా మారాయి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు వాటి యొక్క వయసుని నిర్ధారించాం, ఈ కాలంలో దొరికింది అని. సో కాబట్టి సైంటిఫిక్ డేటింగ్కి, బిబ్లికల్ డేటింగ్కి ఏమన్నా తేడా ఉందా, ఆ యొక్క వ్యత్యాసాలు, సైంటిఫిక్ డేటింగ్ని లోని శాస్త్రీయత ఎంతవరకు, అందులో ఏమన్నా లోపాలు ఉన్నాయా అనే విషయాన్ని కూడా చర్చించుకుంటే ఈ జీవపరిణామ సిద్ధాంతం మీద మనం దాదాపుగా సమగ్రంగా చర్చించినట్లు అవుతుంది అనుకుంటా. తప్పకుండా అది చాలా ఉత్తమమైన ప్రశ్న, చాలా అవసరమైన ప్రశ్న కూడా. ఇప్పుడు ఈ మ్యూటేషన్స్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు కూడా మనం కాలం గురించి మాట్లాడుకున్నాం. అవును. ఒక మ్యూటేషన్ ఒకవేళ నిజంగా ఎర్రర్ కాకుండా ఒక పాజిటివ్ మ్యూటేషన్ జరగాలి అంటే 254 బిలియన్ సంవత్సరాలు పడుతుంది, లేకపోతే 254 వందల కోట్లు పడుతుంది అని మనం చూసాం. సో కాబట్టి డేటింగ్ గురించి మనం చర్చించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ డార్విన్ వాదులు లేకపోతే నవ్య డార్విన్ వాదులు ఈ డేటింగ్ మెథడ్ని ఒక ఎవిడెన్స్గా కూడా వాళ్ళు చూపిస్తున్నారు. అసలు నిజానికి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ డేటింగ్ మెథడ్లు రకరకాలుగా ఉన్నాయి. ఉదాహరణకి C14 కార్బన్ డేటింగ్ మెథడ్ ఉంది, అలాగే రేడియోమెట్రిక్ డేటింగ్ మెథడ్ ఉంది, తర్వాత జియోలాజికల్ క్యాలెండర్ అంటాం, అంటే ఈ ఫాజిల్ క్యాలెండర్ అని కూడా అంటాం. ఈ ఎర్త్ యొక్క ఈ యొక్క భూమి యొక్క పై పొరల్లో ఉన్నవేమో ఇటీవలి కాలంలో ఆవిర్భవించినటువంటి జీవులు, ఆ తర్వాత కింది పొరల్లో ఉన్నవంటే కొంచెం ప్రాచీనమైనవి, ఇంకా కిందకి వెళ్తే ఇంకా ప్రాచీనమైనవి. అలాగే మోస్ట్ ప్రిమిటివ్ ఆర్గానిజమ్స్ అంటే అత్యంత ప్రాచీనమైనటువంటి చిన్ని జీవులు, అవి అత్యంత ప్రాచీనమైనవి కాబట్టి ఈ భూమి యొక్క అట్టడుగు పొరల్లో ఉంటాయి. అందుకని ఏమంటామంటే ప్రీకేంబ్రియన్, కేంబ్రియన్ అట్లాగా డివిజన్స్ చేసుకుంటా వచ్చారనమాట. చేసుకుంటా వస్తే ఒక గమ్మత్తు ఏమిటంటే ఒక పొరలో దొరకాల్సినటువంటి జీవులు వేరే పొరలో కూడా దొరికినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదొక గమ్మత్తు. సరే, ఇక మన క్యాలెండర్ దగ్గరికి వస్తే, జియోలాజికల్ క్యాలెండర్ దగ్గరికి లేకపోతే ఈ డేటింగ్ మెథడ్ దగ్గరికి వస్తే ఒక రేడియోమెట్రిక్ డేటింగ్లోనే దాదాపుగా డజన్కు పైగా పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతుల్లో రకరకాల పద్ధతుల్లో మనము సపోజ్ ఒక శిలాజాన్నో లేకపోతే ఒక జీవినో తీసుకొని మనం డేటింగ్ చేస్తే, నాన్ లివింగ్ మ్యాటర్ కానీ లివింగ్ మ్యాటర్ కానీ, జీవ పదార్థం కానీ నిర్జీవ పదార్థం కానీ దేనైనా తీసుకొని డేటింగ్ చేసినప్పుడు ఈ రకరకాల డేటింగ్ మెథడ్స్ అవలంబించినప్పుడు ఒక సమస్య ఏమిటంటే ఇవన్నీ కూడా ఒకే రకమైన డేట్స్ని ఇవ్వట్లేదు. ఒక శిలాజాన్ని తీసుకున్నాం, ఎక్స్ అనే శిలాజాన్ని ఉదాహరణకి, దానికి డేటింగ్ చేస్తే డిఫరెంట్ మెథడ్స్ తోటి అది ఒకే రకమైన డేటింగ్ కంక్లూషన్ రావాలి మనకి. ఒకవేళ దగ్గరలోనైనా రావాలి. ఒకవేళ ఒక శిలాజం గురించి రేడియోమెట్రిక్ డేటింగ్ మెథడ్ ప్రకారం మనకు ఒక 200 మిలియన్ ఇయర్లని ఒకవేళ వస్తే, కార్బన్ డేటింగ్ C14 డేటింగ్ ప్రకారము మనకి 250 మిలియన్ ఇయర్లు అని రావాలి కొంతవరకు. లేదా యావరేజ్ తీసి గ్రాఫ్ గీస్తే ఒక 45 డిగ్రీస్లో కోరిలేషన్ రావాలి. ఇదేది సంభవించట్లేదు. దీనికి దానికి విపరీతమైనటువంటి వ్యత్యాసం, వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్ కనపడుతుంది. సో ఈ ఎవల్యూషనిస్టులు, ఈ డార్విన్ వాదులు ఏం చేస్తున్నారు, జీవపరిణామవాదులు ఏం చేస్తున్నారంటే
వాళ్లకు అనుగుణంగా ఉన్నటువంటి డేటింగ్స్ని మాత్రమే తీసుకొని మిగిలిన డేటింగ్స్ని అసలు వెలుగులోకి రానికుండా పక్కన పెట్టేస్తున్నారు. అంటే సెలెక్టివ్ సైటింగ్ చేస్తున్నారు వాళ్ళు. ఒకవేళ మనం ఎవరైనా లా చదివిన వాళ్ళు ఉంటే ఒక కోర్టులో ఒక ఆర్గ్యుమెంట్ని ప్రజెంట్ చేసేటప్పుడు తినకు అవసరమైనటువంటి లేకపోతే తిన ఆర్గ్యుమెంట్ని ప్రూవ్ చేయగలిగేటువంటి లేకపోతే బలపరిచేటువంటి కొన్ని ఆధారాలని మాత్రమే ఎత్తి చూపిస్తూ తన ఆర్గ్యుమెంట్కి వ్యతిరేకంగా లేకపోతే తన ఆర్గ్యుమెంట్ని బలహీనపరిచేటువంటి ఎవిడెన్సెస్ని ఏమాత్రం టచ్ చేయకుండా దాచిపెట్టినప్పుడు అవతల ఉన్నటువంటి లాయర్ గారు వాటిల్ని ఎత్తి చూపిస్తారు. సో దాన్ని ఏమంటామంటే సెలెక్టివ్ సైటింగ్ అంటాం. సో అలాంటి సెలెక్టివ్ సైటింగ్ చేస్తూ ఉన్నారు. ఇకపోతే ఈ రేడియోమెట్రిక్ డేటింగ్ లేకపోతే ఈ C14 డేటింగ్ అనేది మనం ఆ ప్రక్రియ చూస్తే మన ప్రేక్షకులకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ రేడియోమెట్రిక్ ఎలిమెంట్ అనేది లేకపోతే ఈ కార్బన్ C14 కూడా రేడియోమెట్రిక్ కార్బన్ అది కూడా ఒక జీవి చనిపోయిన తర్వాత డికే స్టార్ట్ అవుతుంది. అంటే ఆ కళేబరము కుళ్ళిపోవడం ఆరంభం అవుతుంది. ఆ డికే స్టార్ట్ అయినప్పుడు అందులో ఉన్నటువంటి కార్బన్ ఎలిమెంట్ ఎంత రేట్లో డికే అయింది, ఏ నిష్పత్తిలో ఏ వేగం ఎంత వేగంతో అది డికే అవుతూ ఉంది, తరిగిపోతూ ఉంది. ఆ వేగాన్ని క్యాలిక్యులేట్ చేసి దాన్ని వెనక్కేసుకుంటా వెళ్ళి ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ డికే కాబట్టి ఆ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే డికే రేట్ని బట్టి సపోజ్ ఇంత స్పీడ్తో నువ్వు ఇక్కడికి వచ్చావంటే గుంటూరుకి, సపోజ్ మనం చెన్నైలో స్టార్ట్ అయ్యాము, నేను స్పీడ్ని చిలకలూరుపేట నుంచి ఈ గుంటూరు దాకా క్యాలిక్యులేట్ చేస్తే స్పీడ్ ఒక 80 కిలోమీటర్లు వచ్చింది. కాబట్టి చెన్నైకి ఎన్ని కిలోమీటర్లో నాకు తెలుసు కాబట్టి చెన్నైలో నువ్వు ఎప్పుడు స్టార్ట్ అయ్యావో నేను చెప్పగలుగుతాను. అదేవిధంగా ఈ డికే రేట్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారు. ఎలా క్యాలిక్యులేట్ చేశారు? ఇప్పుడున్నటువంటి డికే రేట్ని తీసుకొని అదే రేట్ని పాత దానికి కూడా అప్లై చేసి గతానికి కూడా అప్లై చేసి క్యాలిక్యులేట్ చేసి ఇది పలానా ఈ శిలాజము పలానా కాలం నాటిది, లేకపోతే ఈ జంతువు పలానా కాలం నాటిది అని, లేకపోతే ఈ ఎముక పలానా కాలం నాటిది అని నిర్ధారణ చేస్తున్నారు. ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏమిటంటే ఈ రేట్ ఆఫ్ డెకే ఉంది చూశారు, ఈ రేట్ ఆఫ్ డెకే ఒకే రకమైన యూనిఫామిటీ తోటి లేదు, ఒకే రకంగా లేదు. ఈ రేట్ ఆఫ్ డెకే మారిపోయే అవకాశం ఉంది. ఎలా మారిపోతుంది? కనీసం 2 అభ్యంతరాలు సైంటిస్టులు లేవనెత్తారు. ఒకటి, వెలాసిటీ ఆఫ్ లైట్ లో మార్పులు వచ్చాయి. అంతకుముందు వెలాసిటీ ఆఫ్ లైట్కి ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ లైట్కి కొంత డిఫరెన్స్ వచ్చింది. ఆ మార్పుని బట్టి, ఎందుకంటే లైట్ యొక్క ఇంటెన్సిటీని బట్టి డికే జరుగుతుంది, ఆ తరిగిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి వెలాసిటీ ఆఫ్ లైట్ సేమ్ ఉందనుకోండి, చూసారా, ప్రాబ్లం రాదు. అందులో మార్పు వచ్చింది అనుకోండి, డికే ఎప్పుడు ఆ మార్పు వచ్చింది? రేట్ ఇంక్రీజ్ అయిందా, స్పీడ్ ఇంక్రీజ్ అయిందా, స్పీడ్ డిక్రీజ్ అయిందా తెలియదు. రెండవది, ఉదాహరణకి రేడియోమెట్రిక్ డేటింగ్ ఉంది. యురేనియం అనేటువంటి ఒక రేడియోమెట్రిక్ ఎలిమెంట్ అది. ఆ యురేనియము కొంతకాలానికి ఏం చేస్తుందంటే ఒక డాటర్ ఎలిమెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ డాటర్ ఎలిమెంట్ వచ్చినప్పుడు అంటే అది ఆ ఎలిమెంట్ వేరే రకమైన మరొక ఎలిమెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. చేసి మనకి ఇప్పుడు దొరికేది ఏంటి? డాటర్ ఎలిమెంట్ దొరుకుతుంది, దాని తల్లి ఎలిమెంట్ మనకు దొరకదు. సో డికేలో తేడా వచ్చేస్తుంది. ఒరిజినల్ డికే రేటు ఇప్పుడు డాటర్ ఎలిమెంట్ యొక్క డికే రేటు, ఎందుకంటే అది కొత్తగా పుట్టింది కదా, దాని డికే రేట్లో తేడా వస్తుంది. సో ఇన్ని సమస్యలు ఉన్నాయి డేటింగ్లో. కాబట్టి వీటన్నిటినీ మాట్లాడకుండా చూసారా, ఈ భూమికి 450 బిలియన్ సంవత్సరాల వయసు ఉందని, లేకపోతే పలానా జీవికి కొన్ని మిలియన్ సంవత్సరాల వయసు ఉందని, ఇన్ని మిలియన్ సంవత్సరాల్లో ఈ ఎవల్యూషన్ సంభవించిందని గబగబ స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. కానీ ఈ రోజు వరకు కూడా రేడియోమెట్రిక్ డేటింగ్కి ఒక శాస్త్రీయ నిబద్ధత, సైంటిఫిక్ యాక్యురసీ అనేది లేదు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఎవల్యూషన్ కరెక్ట్ అనడానికి ఈరోజు వీల్లేదు. అసలు ఈ డేటింగ్ అనేటువంటి ప్రక్రియను మొదలు పెట్టడానికి ఉద్దేశాలు వేరు. బహుశా భూమి యొక్క వయసు తెలుసుకోవడానికి, ఆయా విషయాల్ని పరిశోధన చేయడానికి ఒక కొలమానం కావాలి. కాబట్టి ఈ యొక్క డిఫరెంట్ డేటింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ డేటింగ్ సిస్టమ్స్ని ఆధారం చేసుకొని తాము ప్రతిపాదించిన
జీవ పరిణామ సిద్ధాంతానికి ఈ డేటింగ్ పారామీటర్స్ని ఉపయోగించి ఆ సిద్ధాంతాన్ని రుజువు చేయడానికి పూనుకొనడంలో ఉండే సమస్యలు, డేటింగ్లో ఉండే సమస్యల్ని గమనించకుండా సిద్ధాంతాన్ని బలపరిచేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు సిద్ధాంతం వీగిపోతుంది. అది కరెక్ట్ కాదు. మనం చిన్నప్పుడు చదువుకొని ఉంటాం. ఒక పరమాణు యొక్క నిర్మాణం గురించి, నిర్మాణ క్రమం గురించి మనం చదువుతున్నప్పుడు పరమాణువు చుట్టూ ఎలక్ట్రాన్ సర్క్యులర్ ఆర్బిట్ లో తిరుగుతుందని చూసారా ఒక ఆయన చెప్పాడు. అలా కాదు, కోడిగుడ్డ ఆకారంలో ఎలిప్టికల్ ఆర్బిట్ లో తిరుగుతుందని ఇంకొక ఆయన చెప్పాడు, రూథర్ఫర్డ్ బోర్. ఇద్దరు ప్రతిపాదనలు చెప్పిన తర్వాత కింద డీమెరిట్స్, బోర్ అటామిక్ మోడల్లో లోపాలు, రూథర్ఫర్డ్ అటామిక్ మోడల్లో లోపాలు మనం చదువుతాం. అది అసలైన సైన్స్. అంటే ట్రూ సైన్స్ ఏం చేస్తుందంటే ప్రతిపాదన, ఆ ప్రతిపాదన లోపాలు కూడా చూపించాలి. ఇప్పుడు ఎవల్యూషన్ గురించినటువంటి స్టడీ ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా, ఈవెన్ పిహెచ్డి స్థాయికి మీరు వెళ్ళినప్పుడు కూడా అది ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఈ రేడియోమెట్రిక్ డేటింగ్లో కానీ కార్బన్ 14 డేటింగ్లో కానీ ఉన్నటువంటి లోపాలని ఏమాత్రం వాళ్ళు ఎత్తి చూపించట్లేదు. సో ఈ సమాచారాన్ని దాచిపెట్టడం వల్ల పామరులకు, ఈ సైంటిఫిక్ జ్ఞానం లేని వారికి అమ్మో నిజమే కదా అనిపిస్తుంది. అంతేకాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని వేల లక్షల సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఇది ఎవరు అబ్జర్వ్ చేయలేదు, కేవలం నమ్మాల్సిందే అనేటువంటి ఒక సూడో ఫెయిత్ని చూసారా, ఒక నకిలీ నమ్మకాన్ని ఈ ఎవల్యూషన్ థియరీ పైన కలిగిస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ డేటింగ్ మెథడ్ని ఒక షెల్టర్గా తీసుకుంటున్నారు వాళ్ళు తప్పించుకోవడానికి. ఇది గమనించాల్సినటువంటి అంశం. చాలా మంచి విషయాలు చెప్పారు. అంటే ఉదాహరణకి నాకు జ్వరం వచ్చింది, నాకు ఒక కొలమానం ఉండాలి, థర్మామీటర్ ఉండాలి. అయితే ఆ థర్మామీటర్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అనేటువంటి ఖచ్చితమైన ఆధారం ఉన్నప్పుడు దాన్ని పెట్టుకొని నేను పరిశీలించుకుంటాను. అందులో 100, 101 టెంపరేచర్ ఉన్నప్పుడు జ్వరం ఉంది, జ్వరం లేదు. అయితే నేను ఆ థర్మామీటర్ కొంటున్నప్పుడే అందులో లోపం ఉంది, అది ఒకసారి ఎక్కువ చూపిస్తుంది లేదా ఒకసారి తక్కువ చూపిస్తుంది అని తెలిసి నేను ఆ థర్మామీటర్ పెట్టుకొని నాకు జ్వరం ఉంది అని చెప్పి ప్రచారం చేస్తే అది చాలా బుద్ధిహీనంగా ఉంటుంది. సో కాబట్టి జీవ పరిణామ సిద్ధాంతమే వాస్తవం అని చెప్పి దాన్ని సిద్ధాంతం అని చెబుతూనే అది ప్రూవెన్ ఫ్యాక్ట్గా నిరూపించేటువంటి ప్రయత్నంలో అనేకమైన కొలమానాలను ఉపయోగించి, ఉదాహరణకి కార్బన్ డేటింగ్, రేడియోమెట్రిక్ డేటింగ్, ఆ యొక్క కొలమానాల్లో ఉండే లోపాలని గమనించకుండా, లోపాల గురించి మాట్లాడకుండా జీవపరిణామ సిద్ధాంతాన్ని రుజువు చేయడానికి పూనుకొనడం అది శాస్త్రీయత అనిపించుకోదు. ఈ యొక్క ఎపిసోడ్స్లో, గడిచిన ఎపిసోడ్స్ అన్నిటిలో బహుశా జీవపరిణామ సిద్ధాంతము, దాంట్లోని శాస్త్రీయత, న్యాచురల్ సెలక్షను, శిలాజాలు, డేటింగ్, అనేకమైన ఈ వారం మ్యూటేషన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటున్నప్పుడు జీవపరిణామ సిద్ధాంతాన్ని ఒక సిద్ధాంతంగా మాత్రమే చూడాలి, అంతే, అది ఇంకా రుజువు చేయబడాల్సి ఉంది అనేటువంటి అవగాహన బహుశా ప్రేక్షకులు గమనించాల్సిన అవసరం ఉంది. బహుశా చర్చను ముగించడానికి ముందు ఏమన్నా చర్చను ముగించడానికి ముందు ఒక విషయం ఏమిటంటే, సైన్స్ తోటే కొలిస్తే అది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనము ఈ పరిశోధన కార్యక్రమంలో బైబిల్ పరంగా సైన్స్ ఎంతవరకు బైబిల్తో ఏకీభవిస్తుంది, లేకపోతే బైబిల్ సైన్స్తో ఎంత ఏకీభవిస్తుంది అన్న విషయాల్ని చూస్తూ ఈ జీవపరిణామ సిద్ధాంతాన్ని లేక వాదాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. ఇప్పుడు క్రైస్తవ మేధావులుగాను లేకపోతే క్రైస్తవ విశ్వాసులుగాను జీవపరిణామాన్ని మనం ఒప్పుకోలేకపోతున్నాం. ఎందువల్ల? బైబిల్కి అది వ్యతిరేకంగా ఉందని మాత్రమే కాదు, శాస్త్రీయంగా కూడా దాంట్లో ఎన్ని లోకలోకలు, ఎన్నో లాకూనాస్ ఉన్నాయి. అయితే సైన్స్లో ఉన్నటువంటి ఇతర డిసిప్లిన్స్, వేరే రంగాలు, ఇప్పుడు ఇది బయాలజీకి సంబంధించినటువంటి లేకపోతే జువాలజీకి సంబంధించినటువంటి ఒక అంశం. ఇది జీవపరిణామం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇదే అంశాన్ని సైన్స్లో ఉన్నటువంటి మరొక విషయంతో మనం ఒకవేళ పరిశీలన చేస్తే ఎలా ఉంటుంది? ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది ఈ చర్చ సైంటిఫిక్ వర్గాల్లో. ఉదాహరణకి నేను మొదటి ఎపిసోడ్లోనే
సైన్స్లో కొన్ని స్థాయిలు ఉంటాయి. మొదటి స్థాయి గమనము అంటే అబ్జర్వేషన్, రెండవ స్థాయి ప్రతిపాదన అంటే ఊహ చేయడం, మూడవ స్థాయి దాన్ని ఒక థియరీగా సిద్ధాంతంగా ప్రజెంట్ చేయడం, నాలుగవ స్థాయి ఈ థియరీని ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఎస్టాబ్లిష్ చేసుకోవడము, ప్రయోగాలు, ఐదవ స్థాయి ప్రయోగాలుగా అది పరిపూర్ణంగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, స్థాపించబడిన తర్వాత అది ఒక నియమంగా ఏర్పడుతుంది అని. ఇప్పుడు బోర్స్ అటామిక్ థియరీ అదొక థియరీగా ఉంది, కానీ లాస్ ఆఫ్ థెర్మోడైనమిక్స్, లా ఆఫ్ గ్రావిటీ ఇలాంటివి నియమాలుగా స్థాపితమైపోయాయి. ఒకసారి సైన్స్లో ఒకటి నియమంగా స్థాపితమైన తర్వాత దాన్ని కొట్టివేయడానికి ఏమాత్రం వీల్లేదు. థియరీ నీ నియమంతో మనము విశ్లేషణ చేయొచ్చు, కానీ థియరీతో నియమాన్ని కొట్టివేయడానికి ఏమాత్రం వీల్లేదు. ఎందుకంటే థియరీ ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అంతకుముందు కూడా మనం చర్చించుకున్నాం, ప్రేక్షకులకి గుర్తుండే ఉంటుంది. ఎవల్యూషన్ని ఇంకా కూడా థియరీ అనే పిలుస్తున్నాము, దీన్ని ఇంకా లా ఆఫ్ ఎవల్యూషన్ అనలేకపోతున్నాము. ఎందువల్లంటే ఇది ఇంకా నిరూపితం కాలేదు. ఆ ఒక్క అంశం చాలు, అది ఇంకా నిరూపితం కాలేదు. ఇట్ ఈజ్ స్టిల్ అన్ అన్ప్రూవెన్ ఫ్యాక్ట్ ఆఫ్ సైన్స్ అని చెప్పడానికి అని మనం గతంలో చూసాం. కాబట్టి ఇంకా నిరూపితం కానటువంటి, వ్యవస్థాపితం కానటువంటి ఈ యొక్క థియరీ ఆఫ్ ఎవల్యూషన్ని సైంటిఫిక్ లా తోటి మనం విశ్లేషణ చేస్తే ఎలా ఉంటుంది? అలాంటి ఒక లా ఏంటంటే సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్. థెర్మోడైనమిక్స్ అంటే థర్మోస్ అంటే ఉష్ణము లేకపోతే ఎనర్జీ, డైనమిక్స్ అంటే మార్పు, ఎనర్జీ ఏ రకాలైన మార్పులకి గురవుతుంది. దీన్ని స్టడీ చేసే శాస్త్రాన్నే థెర్మోడైనమిక్స్ అన్నాము, ఉష్ణగతిక శాస్త్రము అన్నాము. మెకానికల్ ఇంజనీరింగ్లో, పాలిటెక్నిక్ లెవెల్లో, ఇంజనీరింగ్ లెవెల్లో, ఎంటెక్ లెవెల్లో కూడా దీన్ని చదువుతారు. ఈవెన్ ఫిజిక్స్లో కూడా దీన్ని చదువుతారు. ఈ లాస్ ఆఫ్ థెర్మోడైనమిక్స్లో సెకండ్ లా ఏమని చెప్తుంది అని అంటే, ఇది మొదటి లా మీద ఆధారపడింది కాబట్టి ముందు మొదటి లాని మనం చెప్పుకోవాలి. మొదటి లా ఏం చెప్తుంది? ది అవైలబుల్ ఎనర్జీ ఇన్ దిస్ యూనివర్స్ ఈజ్ కాన్స్టెంట్, దేర్ ఫోర్ యూనివర్స్ ఈజ్ ఎ క్లోజ్డ్ సిస్టమ్ అని చెప్తుంది. అంటే యూనివర్స్లో ఉన్నటువంటి మొత్తము దొరుకుతున్నటువంటి, లభ్యమవుతున్నటువంటి, అందుబాటులో ఉన్నటువంటి ఎనర్జీ, శక్తి అంతా కూడా ఎప్పుడూ కాన్స్టెంట్గా ఉంటుంది, ఇది మారదు. అంటే శక్తి పెరగడం కానీ తరగడం కానీ జరగదు. కాబట్టి ఈ విధంగా యూనివర్స్లోకి కొత్త శక్తి వచ్చి చేరదు, ఉన్న శక్తి బయటికి వెళ్ళదు. దీన్ని క్లోజ్డ్ సిస్టమ్ అన్నాము. ఇది నిరూపితమైనటువంటి ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్. సెకండ్ లా ఏం చెప్తుందంటే, అటువంటి సిస్టంలో, అంటే అటువంటి క్లోజ్డ్ సిస్టంలో వాడబడుతున్నటువంటి ఎనర్జీ, మనం వాడుతూ ఉన్నటువంటి ఎనర్జీ తరిగిపోతుంది, అది ఒక రోజున జీరో అవుతుంది. ఈ ఎనర్జీని మళ్ళీ రివర్స్ చేయలేము. అంటే ఉదాహరణకి ఒక గ్యాస్ సిలిండర్ని మనం వంటగదిలో వాడితే దాన్ని మళ్ళీ రివర్స్ చేయలేము, అది మంటగా అయి తర్వాత ఆవిరైపోతుంది. ఒక పర్ఫ్యూమ్ని మనము బాటిల్ని ఓపెన్ చేసి పెడితే సాయంత్రం వచ్చేటప్పటికి అది చాలా వరకు ఎవాపరేట్ అయిపోతుంది, దాన్ని మళ్ళీ ఆ బాటిల్లోకి తీసుకురాలేము. సో ఈ విధంగా వాడుతున్నటువంటి ఎనర్జీని మనము రివర్స్ చేయలేము, ఇది జీరో అయిపోతుంది ఒక రోజున. దాన్ని లా ఆఫ్ ఎంట్రోపీ అని అన్నారు, హీట్ డెత్ అన్నారు. అంటే శక్తి జీరో కాబోతుంది అని అన్నారు. ఈ లాని మనము ఎవల్యూషన్కి అప్లై చేస్తే, ఎందుకంటే లాతో థియరీని మనము విశ్లేషించవచ్చు. కాబట్టి ఈ జీవ పరిణామ సిద్ధాంతానికి రెండవ ఈ ఉష్ణగతిక శాస్త్ర సూత్రాన్ని, సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ మనం అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే, ఎవల్యూషన్లో ఏకకణం నుంచి బహుకణ జీవులుగా అది ఉత్పత్తి చెంది, పరిణామం చెంది, బహుకణ జీవులు ఆ తర్వాత పక్షులుగాను, సరీసృపాలుగాను, క్షీరదాలుగాను ఉత్పత్తి అవ్వడానికి, లేకపోతే మానవుడిగాను అది పరిణామం చెందడానికి ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి. ఒక ఏకకణం బహుకణం అవ్వాలంటే ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి. ఎనర్జీ తరిగిపోతూ ఉంటే ఎక్స్ట్రా ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ ప్రకారము ఇది సాధ్యం కాదు అనేటువంటి విషయము సుస్పష్టమవుతుంది. ఇది సైంటిస్టులు ఈరోజు లేవనెత్తుతున్నటువంటి సరికొత్త అభ్యంతరం. ఈ అభ్యంతరంకి ఈరోజు ఒక సాలిడ్ ఆన్సర్ ఎవల్యూషనిస్టులు ధీటైనటువంటి జవాబు ఇవ్వలేకపోతున్నారు. నౌ కొంతమంది ఏమంటున్నారంటే, సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ అనే ఫిజిక్స్లో ఉన్నటువంటి లా
బయాలజీలో ఉన్నటువంటి ఈ థియరీ ఆఫ్ ఎవల్యూషన్కి లేకపోతే ఈ జీవ పరిణామ ప్రక్రియకి అసలు అప్లైయే కాదు అని అంటున్నారు. పోయినసారి మనం చూసాం ఈ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఆఫ్ సైన్స్, వెరీ స్టాండర్డ్ బుక్ ఫర్ సైంటిఫిక్ ఏంటి అండర్స్టాండింగ్ ఆఫ్ టర్మ్స్, సైంటిఫిక్ టర్మ్స్ యొక్క అండర్స్టాండింగ్. దాంట్లో ఈ సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ గురించినటువంటి మాట చివరిలో ఏముందంటే, దిస్ లా ఈజ్ అప్లికబుల్ టు ఆల్ న్యాచురల్ ప్రాసెసెస్ అని ఉంది. అంటే ప్రతి సహజ ప్రక్రియలకు ఈ యొక్క సూత్రము వర్తిస్తుంది. ఇట్ హోల్డ్స్ గుడ్. అంటే ఎవల్యూషన్ అనేది కూడా ఒకవేళ అది సంభవిస్తే అదొక సహజమైన ప్రక్రియ, న్యాచురల్ ప్రాసెస్. కాబట్టి సైన్స్ పరంగా చూస్తే ఎవల్యూషన్ ఏర్పడడానికి ఏమాత్రం కూడా అవకాశము లేదు. ముగించక ముందు ఇంకొక మాట, డిఎన్ఏలో 2 రకాల డిఎన్ఏస్ ఉన్నాయి. మైటోకాండ్రియాలో కూడా డిఎన్ఏ ఉంటుంది. అయితే ఈ సెల్ యొక్క న్యూక్లియస్లో ఉన్నటువంటి డిఎన్ఏ స్త్రీ బీజం నుంచి పురుష బీజం నుంచి రెండింటి నుంచి వస్తుంది. కానీ మనుష్య జాతిలో లేకపోతే ఇతర జాతుల్లో ఈ మైటోకాండ్రియా నుంచి వచ్చేటువంటి డిఎన్ఏ కేవలం స్త్రీ బీజం నుంచి మాత్రమే వస్తుంది. ఇది జాతికి సంబంధించినటువంటి నిర్ధారణ చేస్తుంది అని సైంటిస్టులు కనుక్కున్నారు. కాబట్టి 2 జాతుల మధ్యలో ఒకవేళ సంపర్కం జరిగినప్పటికీ కూడా కొత్త జాతి ఉద్భవించడానికి వీలు లేదు. ఎందుకంటే ఇది కేవలం ఒక స్త్రీ బీజం నుంచే వస్తుంది. కాబట్టి ఈ మైటోకాండ్రియల్ డిఎన్ఏస్ 2 ఏర్పడి ఒక సంయుక్త బీజం, ఒక జైగోట్ ఏర్పడడానికి వీల్లేదు. సో కాబట్టి కొత్త జాతి ఉద్భవించడానికి వీల్లేదు, ఇది ఇంపాసిబుల్ కూడా ఫ్యూచర్లో అనేటువంటి ఒక నిరూపణ ఈరోజు బయాలజీలో, మైక్రోబయాలజీలో మనకి జరిగింది, లేకపోతే జెనెటిక్స్లో మనకి జరిగింది. సో కాబట్టి ఏ విధంగా చూసినప్పటికీ కూడా అటు బైబిల్ పరంగా కానీ ఇటు నిజమైన సైన్స్ పరంగా కానీ మనం ఆలోచిస్తే లాజికల్గా థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్ట్. అటువంటి దాన్ని తీసుకొని బైబిల్ని జడ్జి చేయడం అనేది, లేకపోతే బైబిల్కి ఇది వ్యతిరేకమని, బైబిల్ని తక్కువగా చూడడం అని కానీ, లేకపోతే బైబిల్ని విమర్శించడం కానీ, బైబిల్ అశాస్త్రీయమైన కానీ చెప్పడం అంటే ఒక అశాస్త్రీయమైనటువంటి విషయాన్ని తీసుకొని బైబిల్ యొక్క శాస్త్రీయతను విశ్లేషించి బైబిల్ ప్రశ్నించి బైబిల్ అశాస్త్రీయమని తేల్చడం అనేది అది సమంజసమైనది కాదు, విజ్ఞులు ఒప్పుకోలేనిది, మేధావులు ఒప్పుకోలేనిది, కామన్ సెన్స్కి వ్యతిరేకమని. చాలా నిష్పక్షపాతమైనటువంటి వైఖరితో అనేకమైన రుజువులు, అనేకమైనటువంటి శాస్త్రజ్ఞుల యొక్క మాటల్ని మనం పరిగణలోకి తీసుకొని ఈ యొక్క ఎపిసోడ్లో, మరి అంతకుముందు జరిగిన ఎపిసోడ్స్లో కూడా జీవపరిణామ సిద్ధాంతాన్ని కూలంకుషంగా మనం చర్చించాం. అనేకమైన విషయాలు తెలియజేసిన ప్రకాష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.